మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. दबिड़ी नीचे ये गत्तु बाला दबिड़ी ना चंपा मोके पोयला दबिड़ी नू तंचु बाला दबिड़ी चमटल्लो तड़िसी पोयला. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome back to Saturday segment Saripoda Shanivaram. Welcome back to Zabardast Saripoda Shanivaram. సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రీక్యాప్. బాయ్స్ అందరికి వాళ్ళ టార్గెట్ గుర్తు చేసేస్తున్నాను. 59. Are you ready? Ready. All right, so all the best to you guys and let's begin. Saripoda Shanivaram only on Zabardast. సరిపోదా శనివారంలో ఇప్పుడు అనుమానం. భార్య భర్తల మధ్య ఒక్కరికి ఉంటే జీవితం ఫట్టు, అదే ఇద్దరికి ఉంటే మా స్కిట్ హిట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ along with his team. So let's welcome them. ఒక విషయం చెప్పాలండి, మన గురించి సెట్ లో ఏదేదో తప్పుగా అనుకుంటున్నారంట. మన గురించా నీ గురించా? సర్లే ఇవన్నీ కాదులే కానీ పొద్దున్నే లేచి ఎందుకే రష్మి వాళ్ళ ఇంట్లో తొంగి చూస్తున్నావు? మీ మధ్య ఏదేదో చేస్తుంది, నాకు అనుమానంగా ఉంది. మీ ఆడవాళ్ళకు దండమే బాబు, ఈ ఆడవాళ్ళకున్న రోగమే ఇది సార్. పక్కింట్లో ఏదో జరుగుతుంది అని రోగంతో చంపేస్తా ఉంటారు. మేడం మీరు చెప్పండి, మనకి ఏదైనా అనుమానం వచ్చింది అనుకో, అది క్లియర్ అయ్యే వరకు మనకి నిద్ర పడుతుందా? ఎలా అయితే నాకు నిద్ర బాగా వస్తుంది. మొన్నేంటి సార్ ఇంట్లో ఏదో ఉంది, శివాజీ గారి ఇంట్లో ఏదో చేస్తున్నారని చెప్పి వెళ్ళావు. చెప్పేమంటారా? ఏంటి అంతలా ఏం చేసావే? వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళింది. అందుకెళ్ళావా? అంతు కాదు, ఆయన పింక్ కలర్ లింగి కట్టుకొని వంట చేసుకుంటున్నాడు. ఇంకొకసారి వాళ్ళింటికి వెళ్ళి ఇలాంటివన్నీ చేసి నెత్తి మీద తేమాకు, అర్థమవుతుందా? చంపేస్తా. పక్కనలోకి వెళ్ళి తొంగి చూసావండి. మీ మీద ఒట్టండి. ఈ రోజు నుంచి ఎవరు ఏం చేసినా నాకు అనవసరం. ఎవరు ఏం పడ్డా నేను చూడను, తొంగి చూడను, పట్టించుకోను కూడా. పక్కింట్లోకి వెళ్తున్నా అలవాట్లు ఇట్రా. సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంతమౌనుగా. ఈ రోజు 100 160 అయినా 600 అయినా గానీ నీకు ములక్కాయ కూర వండి పెడతాను రాత్రి అంతా. ములంకాయ కాదే, ములంకాయ తోట మొత్తం నేను తిన్నా కూడా నేనేమి చేయను. అంటే మీకు అబ్బా కోడి ఎంతైనా శివాజీ గారు పక్కింటి కోడిలో ఉండే రుచే వేరు సార్. దీన్ని తింటే పక్కింటో ఏదో దాచాడు, చూసి రండి. మీరు చూస్తారా? నేను చూసిరానా? ఎంతకి తెగించావే? అలాంటి కాటి చూసుకోకూడదు. వాడేదో తీసుకొని లోపల పెట్టుకో. పిచ్చి పిచ్చేసా లోపల పద. చూసావా? లుంగిలో ఉండే ఫీలే వేరబ్బా. నాకే హాయ్. మీ పేరు? పండు. ఒరే దాన్ని ఇలా అంటారా పండుని, దీన్ని ఇలా అంటారా? మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవిలా అనిపిస్తున్నారు. చిరంజీవి గారు బేసిక్ గా చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం. ఆయన లింగి ఇలా ఎత్తి కడతారు కదా ఒక సినిమాలో, అది కావాలి.
అమ్మ పెట్టనివ్వదు అడుక్కొని తిన్నవద్దని మధ్యలో ఎందుకు నువ్వు చెయ్యి నన్ను చెయ్యి నువ్వు ఏమండి ఏంటే నీకు వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ పోరా నువ్వు ఇక్కడ నుంచి ఏంటి నీ బాధ వాడేదో పట్టుకెళ్ళాడండి నీ చూడాలి వాడు ఏం పట్టుకెళ్ళాడో నేను వెళ్ళి కనుక్కొని వస్తా అంతేకాని నువ్వు సొంత ప్రయత్నాలు వాడు అసలు మామూలు కాదు షెడ్యూల్ గ్యాప్ వచ్చున్నాడు వాడు నువ్వు ఆడ కూర్చో నేను వెళ్ళి చెక్ చేసుకున్నా నా మీద ఒట్టే చెప్పండి వెళ్ళి చూసి వస్తాను నేను చూసి వస్తానే వీడియో తీసుకొస్తా కావాలంటే తర్వాత చూసుకుందు కానీ ఏమండి ఐఫోన్ లో తీయండి పండుగారు ఏదో ఇరుగు పొరుగా నాకు 4 మాటలు అనుకుంటా ఆ మాత్రాన్ని ఫీల్ అయిపోతారండి ఫీల్ అవుతాం ఎందుకమ్మా ఏంటి మీరు అన్నందుకు ఫీల్ అయ్యారా ఎత్తనందుకు ఫీల్ అయ్యారా రెండింటికి ఫీల్ అయ్యా కానీ మీ లుంగి మాత్రం అదిరిపోయింది సార్ మా ఆవిడకి ఆ బార్డర్ నచ్చింది సార్ బార్డర్ చీరకి బాగుంటుంది అందరికి ఉంటాయి బార్డర్లు నీకే ఏ బార్డర్ లేకుండా పోతుంది మాడు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ సార్ అక్కడ ఏదో 10 రూపాయలు పడ్డట్టుండే 10 రూపాయలు బాగా తెగించవరా నువ్వు ఏం చేస్తున్నావురా అది బార్డర్ బాగుంది ఓహో నువ్వు తేడానా అందుకే అది నా వైపు చూస్తుందా ఒక మగాడు పోయింది సిగ్గులేదు ఈడు చెక్క అండి ఈడు అన్న వెంటనే చేస్తాడు నీకలా దొరికాడమ్మా వీడు నేనేం చేయనండి ఏదో ఒకడు వచ్చాడు సింబల్ వేసాడు ఇరుక్కోవాల్సి వచ్చింది ఆ ఏసు నుండి అన్నాలు పట్టుకొని నువ్వు అనుకున్నది ఏం కాదు అసలు నువ్వు డౌట్ పడేలాగా అక్కడ ఏం లేదు వాళ్ళ ఇంట్లో వాడైతే ఖచ్చితంగా దొంగతనం చేశాడండి దొంగతనం తర్వాత అయినా చేస్తాడు అర్ధరాత్రి అయింది ఇప్పుడు ఏంటి పడుకో చెప్తా ఏమండి మీకు ఏమైనా వినిపించిందా పడితే పక్కింటి ఆవిడ ఏమండి అంది పక్కింటి ఏమనంటే మనకెందుకే నాకు అనుమానంగా ఉంది వాడిని చూస్తే దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడు ఆ పిల్లని ఏదో చేసుంటాడండి ఏం చెయ్యడే వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు వాళ్ళిద్దరి మధ్య ఏదో 100 జరుగుతాయి మనకెందుకు మీరు చూస్తారా నేను చూసిరానా ఒక ఆడపిల్ల పక్కింట్లో అరుస్తుంటే ఒక మగాడిగా నువ్వంటే ఇది కాబట్టి చూసి వస్తాను కూర్చో నువ్వేంట్రా మా ఇంట్లో మా ఇంట్లో ఏం చేస్తున్నావు వచ్చి మీ ఇంట్లో చెయ్యో అరుపులు వచ్చి నేను మా పిల్లని చెప్తే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారండి అర్ధరాత్రి పూట అయ్యి బాబు నా పిల్లవే చెప్పింది మీ ఇంట్లో చెయ్యో అరుపులు వస్తున్నాయి నువ్వే కదే చెప్పావు భార్య భర్తలు అనగా అరుచుకుంటాం నువ్వే కదే చెప్పావు గ్యాప్ లో చేపట్టుకో ఏమంటే అమ్మో నీ వల్ల మొత్తం పెంట అవుతుంది కానీ మీరేం చేయలేరని వాడికెలా తెలిసింది పద నువ్వు ఏమండి నాకు నిద్ర వస్తుంది నేను పడుకోండి A few moments later. వీడేమన్నా చేశాడా సాగరిక ఏమైంది వాడు ఏం చేయలేక చంపేశాడా ఒక్క నిమిషం ఉండు పోలీసులు ఫోన్ చేస్తా హలో సింగం గారు ఏమైంది పక్కింట్లో వాడు పిల్లాన్ని చంపేశాడు సార్ అవునా ఏడు పిల్లు ముందు బయటికి రారా ఏమండి సాగరిక గారు ఏంటి వాళ్ళ ఏరా పక్కింట్లో ఉంటా ఏదో జరుగుతుందని నా పిల్లం అప్పటికి చెప్తానే ఉంది ఎంత ధైర్యం ఉంటే పిల్లాన్ని కాదు ఇప్పుడు ఏం జరిగింది నీ పిల్లాన్ని చంపేశావు కదరా నేనా అట్లాగే ఎంతసార్లు పిలుస్తున్నా లేకట్లేదు ఏటండి మా ఇంటికి దానికల్లా పొట్టి తడితే కానీ అది లగదు ముందు వీడిని అరెస్ట్ చేయండి అది కాదు వీడు చాలా తేడా అవునండి సార్ తీసుకెళ్ళండి స్టేషన్ తీసుకెళ్ళండి ఆగండి సార్ వీడికి ముందు నుంచి లుంగి కావాలి తీసుకుని వెళ్ళు ఓ అమ్మ వాడికి ఏం లేదు మనం అనవసరం ఇంత టైం వేస్ట్ చేసావు ఒక్క నిమిషం అండి సార్ మొత్తం జరిగింది దీని వల్లే సార్ మీ ఇద్దరు మొగుడు పిల్లలు మా ఇద్దరిని తీసుకెళ్ళండి సార్ రండి ఇద్దరు రండి ఎలా అనిపించింది కథ శివాజీ గారు? చాలా బాగుందేమో ఎరక్కుమ్మేశారు. ఖుష్బు మ్యామ్ ఏమో నిజంగానే అది ఒక లైన్ ఉంది, అది క్రాస్ చేయి కాకుండా ఎంటర్టైన్మెంట్ గా మీరు ఇచ్చారు. సో దట్ వాస్ వెరీ వెల్ మెయింటైన్ అండ్ థ్యాంక్ యూ. సో జార్జ్ ది స్కిట్ కి మీరు పోయే స్కోర్స్ ఖుష్బు గారు
So judges, the Smart and Maryland team की chase scores 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే గొప్పలు, లేనిది ఉన్నట్టుగా చెప్తే దాని వల్ల వస్తే ఎన్నో తిప్పులు అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ గొప్పలు తిప్పులు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. హెయిర్ స్టైలిస్ట్ ఆర్టిస్టులుగా నీళ్ళే బాగున్నారు కదబ్బా. ఏంటి చిల్లరిచ్చావు? మీరే కదండి క్లాప్స్ కొడుతున్నారు. నేను క్లాప్స్ కొట్టేది నిన్ను పిలవడానికి. పెళ్ళాన్ని పట్టుకుని పేరు పెట్టి పిలవకుండా చప్పట్లు కొడతారా? నీ మొగుడు సెలబ్రిటీ. షూటింగ్ లో అనే డైలాగులన్నీ ఇక్కడ అనకండి. పోయి పని చూడు. సరే, మీరు రాత్రికి ఎప్పుడు వస్తారు? ఎందుకు? నాకు మీరు లేని నిద్ర పట్టదు. నేను వచ్చాక అసలు నిద్ర ఉండదు నీకు. అర్థం కాలేదా? లోపలికి వెళ్ళు. హలో మేనేజర్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఎవరో కుర్రోడు? ఆయన శివాజీ గారు. ఏం చేస్తుంటాడు? 90s హీరో. 90s లో హీరో అంటే ఇప్పుడు ఎంత ఉంటుందో? 65 రిటైర్ అవరా? వచ్చే 10 మార్కుల్లో 8 ఇచ్చేటట్టున్నారు, చూసుకోండి మరి. ఆవిడెవరు? ఖుష్బు గారు. ఏ సినిమా చేసేది? కలియుగ పాండవులు. ఓరే మా నాన్న 5వ తరగతి అప్పుడు సినిమా వచ్చేటప్పుడు. ఏంద్రా ఇది? సార్ ఆపేయండి సార్, ఆరుకు వచ్చింది. స్వతంత్రం రాకముందు వచ్చిన సినిమా అది. చిత్తుగా లేకుండానే మన కారు వచ్చేలా ఉంది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఇంత యాటిట్యూడ్ ఎందుకు సార్ మీకు? ఒకటి వచ్చినా పర్వాలేదు, నేను చెయ్యాలనుకుని చేసిపోతా. మీరు అనుకున్నది మేము అలాగే చేస్తాం, మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యం మేము. మన సినిమాలో హీరోయిన్లు ఇబ్బంది అవుతుంది సార్. ముంబై నుంచి ఎవరైనా వస్తారని కనుక్కో. 1 minute. హలో తన్మయ్, రేపటి నుండి షూటింగ్ వచ్చే. అంతే, ఆ రేంజే నీకు అంతే. నిన్ను ఆర్టిస్ట్ని తీసుకురారంటే నువ్వు రిపేర్ చేయించుకొచ్చిన తీసుకో, పగిలిపోద్ది. కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే మీకు తగ్గట్టు? నాకు తగ్గట్టు. కరెక్ట్ గా. శ్యామల గారు అయితే సరే, డైరెక్టర్ పిలు. హలో డైరెక్టర్. హీరోయిన్ రమ్మను. ఎక్కడ నుంచి తీసుకొచ్చారా? ముంబై. మౌలాలి నుంచి తీసుకొచ్చి ముంబై అంటారా? రే, సినిమా టైటిల్ ఏం పెడదాం? వీరుడు. వద్దు సార్, మీ సైజుకి చిన్నగా అయిపోద్ది అది. అదిరిపోలే, పాన్ ఇండియా లెవెల్లో. రోడ్. క్యాప్షన్ ఏం పెడదాం? ఈ ఉగాదికి దింపుతున్నాం. రాడ్ 70mm ఉగాదికి దింపుతున్నాం. టైటిల్ ఇదే ఫిక్స్ చేయి సార్. సీను నేను చూస్తాను. ఏంట్రా రైటర్ కొత్తడా? అవును సార్. మీకెలా తెలుసు సార్? మొత్తం పేజ్ ఒకటే డైలాగ్ రాసాడు. శుక్రమైనటువంటి పద్ధతి నందు సక్రమమైనటువంటి అధీర దీపమునందు శుక్రమైనటువంటి టేక్. సార్ 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 పెద్ద డైలాగ్ సార్, ఒక 2-3 సార్లు చదువుకోండి. అవసరం లేదు, సింగిల్ టేక్ లో చెప్తా. ఓకే, కెమెరా రోల్ యాక్షన్. ఓరి నా నా ఏం మాట్లాడతాడు నువ్వు? మధ్యలో చాలా ఎగిరిపోయినాయి కదా సార్. డైలాగులు చెప్తే హీరో చెప్పడం కాదు, హీరో చెప్పినాక డైలాగులు రాయాలి. ఆడే రైటర్. లిప్ సింక్ అవుదేమో సార్. సింక్ చేసుకోవాలా? ఎవరా నెక్స్ట్? డాన్స్ మాస్టర్. రమణ. 10కి పరకి పేకలు కోసి ఏదాలందరూ నీకే దొరుకుతారా? సాంగ్ ప్లే చేసి కంపోజ్ చేయండి మాస్టర్. ఏంటిది కంపోజిషన్? నీ గుండెలో స్టెప్ వెళ్ళి నీ డీలో పెట్టుకో. అంత రిస్క్ చేసి పోతే ఫ్యాన్స్ ఏమవ్వాలరా? కొంచెం లైట్ తగ్గించి చెప్పు స్టెప్, ఇంకొంచెం తగ్గించు. ఓకే, వచ్చింది. పాట పెట్టు. మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారు? విద్యాజీ. విద్యాజీ. విద్యాజీ, సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి? చలో టుమారో. చలో. ఓకే, థ్యాంక్ యూ విద్యాజీ. చలో आप 2000 लेके चलो. థ్యాంక్ యూ. చలో. సినిమా రిజల్ట్ ఏమైంది? అవునా? ఓకే ఓకే, మనం దింపలేదు సార్, మనకే దింపారు. ఏం మాట్లాడుతున్నావురా?
ఎందుకు సార్ టెన్షన్ మరి ఏం చేయమంటావు? సార్ ఫ్లాప్ అయిన సినిమాను కూడా నేను హిట్ చేస్తా. ఎలా చేస్తావురా? హిట్ అయిన సినిమాలు ఎవరైనా హిట్ చేస్తాడు, ఫ్లాప్ అయిన సినిమాని హిట్ చేసేవాడే నరేష్. హలో హీరోయిన్, డాన్స్ మాస్టర్ అందరూ వచ్చేయండి. ఎట్లారా? హలో ప్రెస్ రిపోర్టర్స్ అందరూ రండి. రాడ్ సక్సెస్ మీట్ కి వచ్చినందుకు థాంక్యూ సో మచ్. 400 crores సెకండ్ థర్డ్ డే ఒకసారి తీయండి. 700 crores. మీరు మాట్లాడతారా? నేను ఎక్కువగా మాట్లాడను, నా కలెక్షన్లే మాట్లాడతాయి. 700 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటున్నారు కదా, థియేటర్ లో అసలు జనాలే లేరు కదా. నువ్వు ఏ థియేటర్ చూసావు? మూసాపేట. మోసాపేట నీ బతుకు మోసాపేట. హైదరాబాద్ మోసాపేట అవుతుందా? అడిగేటప్పుడు చూసుకున్నాడు. భాస్కర్ గారు, మీరు ఒక రిపోర్టర్ తో మాట్లాడుతున్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? అశోక్. అయితే నీతో మాట్లాడి కూర్చో. భాస్కర్ గారు, పబ్లిక్ లో మీ సినిమా గురించి అసలు హడావిడే లేదు. నో కామెంట్స్, మైక్ ఇచ్చేయండి. ఓకే, ఇంతటితోటి ప్రెస్ మీట్ అనేది ఫినిష్ అయిపోయింది. 2000 దంగలు కొట్టాక మీకు కనబడతా. నువ్వు మూసాపేట కదా, వస్తా అటు పక్క. ఐనాక్స్ తెలీదు, సినిమాక్స్ తెలీదు, మోసాపేట తెలుసు. కూల్ కూల్. ఓకే అమ్మా, బేబీ బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు ఇస్ నిజంగానే వెరీ కామన్ థింగ్. ప్రెజెంటేషన్ బాగుంది, గుడ్ ఎఫర్ట్. శివాజీ గారు. భాస్కర్ చాలా బాగుంది, అసలు హిలేరియస్. సో జడ్జెస్, ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్ శివాజీ గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు? కంటెంట్ కాదన్నయ్య, కామెడీ ముఖ్యం. ఏం చేశాం కాదన్నయ్య, ఎలా నవ్వించామా లేదా అనేది ముఖ్యం అంటూ హిలేరియస్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆఫీస్ కి టైం అవుతుందండి, లేవండి. ఓకే 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 అండి, జాగ్రత్త. ఉండి ఒక్క నిమిషం. బ్యాగ్ బ్యాగ్. ఓ మై డార్లింగ్, థ్యాంక్ యూ అండి. ఈ రోజు నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతా. నైట్ మీరు లేట్ వస్తే నేను ఎట్లా ఒక్కదాని ఎట్లా ఉండాలండి? అందరూ అడ్డమైన మొగలు ఉంటారండి చుట్టుపక్కల. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానే? దించిన తల ఎత్త కాబట్టి చేసుకున్నా. ఆయన వెళ్ళిపోయి 2 నిమిషాలు అయింది, ఫోన్ చేద్దాం. హలో హలో, ఏడునో మా ఆయన లేడు. మా ఆయన వచ్చి ఉంటాడు. నాయనా, నువ్వేందని ఎట్లా వచ్చినావు? ఎంఆర్ ఆఫీస్ కాడ పని వచ్చినా గానీ. అల్లుడే అల్లుడా? అల్లుడు ఆఫీస్ కాదే, ఇది మంచం భలే ఉంది. ఏ టేకు? సింగిల్ టేక్. సింగిల్ టేక్. అది ఎప్పుడు మనం వినలేదే. నేను కొత్త చేపించిన. సరే ఇట్లా కాదు కానీ నేను స్నానం చేసి వస్తా. దాచిపెడతా. బాత్రూమ్ లో వాటర్ రావడం లే. అవునా? అల్లుడు నిన్ను ఎంత చిత్రహింసలు పెట్టినాడు. ఇడు మనిషి శివమా? ఏమైంది? అరే నిద్రపోయినోడు పిలిస్తే పలకాలతో ఒక మాట. రాత్రి అంతా అలసిపోయిండు. నువ్వు అయితే స్నానం చేసుకుని రాపో. నేను ఎంఆర్ ఆఫీస్కి పోయేస్తా. సరే నాన్న, పోయిరాపో. ఎవరా? మా నాయన. రండి. ఏంటది? ఏం లేదు నాయన. ఏడెందుకు వచ్చిండు? అలసిపోయిండు. అంటే అల్లుడు వస్తారు ఎక్స్పెక్ట్ లేదా? అయ్యో లేవమని చెప్పు. నాకు బీపీ లేస్తుంది. వాడిని చూసి ఎందుకే రమ్మన్నావు?
నేను రమ్మండి ఆయన వచ్చిండు ఏమన్నా తింటారా ఆఫీస్ కి అయినా ఒక 1 అవర్ అట్లా బ్రేక్ ఇచ్చిర్రు తర్రాగా వద్దామని వచ్చిన ఓకే ఓకే లేమని చెప్పి ఇబ్బంది సరే వస్తాను చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నైనా ఎంతసేపు అనుకుంటావా నాకు అర్థం కాదు నువ్వు అంతసేపు ఎవడన్నా అనుకుంటాడా నువ్వు లేవమన్నప్పుడు లేవాలి నేను అల్లుండి నువ్వు మామవి నా మాట వినాలి నేను పో నా బిడ్డ ఇంట్లో ఫస్ట్ ఏమైంది ఏమైంది మీరు చూడు మీ నాయన గారు ఏమంటాను ఏమన్నావు నేనా వాళ్ళు లేచి నన్ను వచ్చినప్పుడు లేవలే మరి ఎందుకు ఆఫీస్ లో బ్యాగ్ మర్చిపోయినా బ్యాగ్ తీసుకొచ్చి మాట్లాడు సరే పో మనిషా పశువాడు ఓన్లీ నీళ్ళు తీసుకొస్తాను నీ గురించి మళ్ళా వండుకుంటూ వచ్చాడు అరే ఆఫీస్ పోతా అన్నాడు కదా ఇప్పుడే వద్దు పంది పరిచాడు మళ్ళా కూర్చో కూర్చోండి ఆయన కూర్చోండి వంగిండేది అయినా వీడు నా అల్లుడు కాదే అమ్మా నైనా నన్ను క్షమించు నైనా వాడు నైనా ఒక్క జన్మకి చచ్చిపో నైనా ప్లీజ్ ఒక్కసారి దాదా కూసో నైనా కూసో ప్లీజ్ నైనా నన్ను చంపుతానా ప్లీజ్ ఈ ఒక్క జన్మకి నైనా కాలు పట్టుకుంటా నైనా చచ్చిపో ఏమి ఎదురు చూపా నా కోసం లవ్ యూ బేబీదా లవ్ యూ బేబీ ఏమో నేనంటే గింత ప్రేమ ఎందుకే నీకు బయట ఎండ ఘోరంగా కొడుతుంది 34-40 డిగ్రీలు ఉన్నది చల్లగా నీళ్ళు ఓకేనా ఓకే అండి తాగితే ఏమన్నా దెబ్బ రాదు దెబ్బ కాదు మా నాయన ధ్యానం చేస్తుండు స్నానమే చక్కగా చేయడు మీకు ధ్యానం ఎందుకే సత్తాడు అట్లుంటే వాడు ఏం కాదు ఏం అర్థం చేసుకో నువ్వు ఆఫీస్కి పోయి రండి ప్లీజ్ ఆఫీస్ కాదు నీకు కూడా చెప్పేది ఏంటంటే సాయంత్రం బయటకు వాళ్ళు మన ఇద్దరం అవునా ఆడ పోయి టికెట్ తీసుకుంటా ఓకే వచ్చినాక వెళ్దాం ఇద్దరం ఓకేనా డన్ లవ్ యూ పో కమలా కమలా ఏ ఎవరు నేను మీ పక్కింటి కృష్ణవేణి చెప్పే పని ఉంది నాకు రేపు రాపో మన నా చీరిచ్చంగా ఎక్కడ పెట్టా బీరువా ఉండపో బీరులో పెట్టావా వద్దే చంపేసా చీర కావాలంటే నువ్వే ఉంచేస్తా నన్ను వదిలేస్తే బయట చెప్పానికా పాలు అమ్మగారు A few moments later. మమ్మీ ఆంటీ మా మమ్మ ఉందా కమలా దీని అమ్మ కదా లేదు అది ఉంది నేను తినా చూసినావా నేను మా డాడీకి చెప్పత్త మా అమ్మ ఉందని వద్దు ఒక పని చేయి ఇగో ఈ టాబ్లెట్ లాను వేసుకో పడుకో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది కాలు ఒకటే మొత్తం నేనే చేసిన సార్ ఇలా చంపింది నేనే సార్ మర్డర్ చేసింది ఆ వేషాల వల్ల ప్రేమించి మా ఇంట్లో నమ్ముకున్నా సార్ ప్లీజ్ సార్ వీళ్ళందరినీ చంపింది నువ్వేనా నేనే సార్ ప్లీజ్ సార్ అంటే ఇవన్నీ మర్డర్లు నేనే చేసిన సార్ ఎవరు చెప్పకూడదు సార్ ప్లీజ్ గైస్ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఈమె మమ్మల్ని రివర్స్ ప్రాంక్ లో చేసింది మీరు గెలిచారా ఆంటీ సూపర్ రివర్స్ ప్రాంక్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీసులు కదా ప్రాంక్ ఇది అవునా మీరు రివర్స్ ప్రాంక్ చేశారు ఓకే ఓకే ఇది యూట్యూబ్ లో వస్తది రేపు యూట్యూబ్ లో వస్తది ఓకే థాంక్యూ సార్ రేపు యూట్యూబ్ లో వస్తది కదా చూసి సబ్స్క్రైబ్ చేయండి రేపు యూట్యూబ్ లో వస్తే నాకు చరిత్ర బయట పడతది 1 hour later. ఏం టైడ్ అయిపోయినా బయట అసలు ఎక్కడ నీ ప్రేమ సల్లాగా ఉండా ఏది లెగ్ పీస్లా గింత పెద్దగా ఏది ఎవరు ఇది ఇట్లున్నారు ఒక్కడు అర్థమైతలేడు చుట్టాలనే కానీ నేను చెప్పాలి కదా ఎవరు ఇల్లు ఏ చుట్టాలి ఇక వీళ్ళు అంటే ఏంది ఏమైంది దండం పెడతా చచ్చిపోండి చచ్చిపోవాలా నేనే వాళ్ళే వీళ్ళందరిని చంపింది నేనే దేనికి నాకు లవర్ ఉన్నాడు
నేను అప్పుడప్పుడు ఇంటి చుట్టూ తిరిగితే అనుకున్నాను నా కొంప కొల్లని చేసాడు కదా నేనేమన్నా ప్లీజ్ వద్దు వద్దు అనవసరంగా నీ వల్ల కదరా నా మొగుని మా అయ్యని చంపుకున్నా ఆడెవడో లేరు పోలీసు వాళ్ళు చంపినా ఇప్పుడు నాకు అనవసరంగా మీ కేసు వచ్చిందిరా అవ్వ నా వల్ల వచ్చిందిరా ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు రావాలే నేనేం చచ్చిపోతానే నీ వల్ల వాళ్ళని చంపేసిన కదరా చంపేసావా చంపేసిందంట అమ్మా సో శివాజీ గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు హిలేరియస్ సూపర్ అయ్యా. ఖుష్బు మ్యామ్ యాదవ్ రాజు అండ్ సద్దాం కంప్లీట్ ప్యాకేజ్ గా ఒక స్కిట్ చూస్తే ఇది బ్రిలియంట్ గా ఉంది. సో జడ్జెస్ ఈ కిల్లర్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ ఖుష్బు మ్యామ్. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20. Well done boys, well done. Good, good, good. So మన ఇవాల్టి సాటర్డే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ 20 out of 20. And Ishmat Emmanuel and team 20 out of 20. రాఘవ్ గారు అలా ఎలా ఉన్నారు? 58-58 ఏముందండి మరి మేము గెలిచేస్తే వాళ్ళు భయపడతారు కదా అందుకే డ్రా చేసాం. అయ్యయ్యో అలాగే రిక్వెస్టింగ్ జడ్జెస్ ఆల్సో టు జాయిన్ us on the stage please. ఆల్ రైట్ సో మన ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ లో బోత్ పార్టీస్ కి 58-58 వచ్చింది కాబట్టి ఇట్స్ అ టై. ఈ పందెం అమౌంట్ వచ్చి నాతో పాటే ఉంటది. ఈ 30,000 రూపీస్ నెక్స్ట్ ఎపిసోడ్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి ఈ అమౌంట్ మీద ఈ పార్టీస్ వచ్చి ఇంకా పందెం వేస్తారా లేకపోతే దీంతోనే క్యారీ ఫార్వర్డ్ అవుతారా అనే విషయం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము. సో ఇదండి మన ఈ వారం ఎపిసోడ్. కానీ వెళ్లే ముందు అందరూ కలిసి టై కాబట్టి పోస్టర్ ఇద్దామా? కమ్ ఆన్ జడ్జెస్. ఇది మన ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యూ. జబర్దస్త్.